సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, మరి మిగతా వాసవి క్లబ్ మెంబర్స్ వచ్చారు. అందరూ ఒక ఎత్తు. అలాగనే మరొక విషయం ఏంటంటే నీతికి నిజాయితీకి మారిపోయారు మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. దక్షిణ నియోజకవర్గానికి చెప్పట్లేదు కానీ ఇలాంటి పద్ధతులు అందరూ జరుపుకోవాలని వారి దంపతులకు ఆ సూర్యకాంక్షలు అలాగే మన ఇరవైపు అప్పన్న ఆశీస్సులతో పాటు వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలి. నుండి నూరేళ్ల ఆశీస్సుతో రానున్న రోజుల్లో ఆయన అనుకున్న ప్రతి కోరిక తీరే విధంగా గురువుల ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే నా ఉద్దేశంగా ఆల్వేస్ ఉంటుందన్నా, నువ్వు అడగాల్సిన లేదు, అడగకపోయినా నా బాధ్యతగా ఖచ్చితంగా నువ్వు ఏది కోరుకుంటే త్వరగా విధంగా నా ఉద్దేశాలను అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు. నిత్యం కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఇల్లు. ఎందుకంటే మహిళలతో పాటు పేదలందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవరు చనిపోయినా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన వంతు సహకరిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇవాళ జనంలో నిత్యం ఉంటున్నారు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ వచ్చే విధంగా దేవుని ఆశీస్సులతో పాటు మా పవన్ కళ్యాణ్ గారు మా టీం అంతా కూడా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఇప్పుడే కోరుకున్నారు. ఖచ్చితంగా మన ఇచ్చిన ప్రతి మాట మీ అందరి దీవులు నాగరాజు గారికి ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మేమందరం కూడా ఈ మధ్య అల్లిపురం అందగాడు అంటున్నాం. నిజంగా కూడా అల్లిపురం అందగాడి ఈ అందగాడిని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించి ఉన్నతమైన పదవి పొందే విధంగా దీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా ఇందులో పార్ట్నర్ చేసినట్టు దంపతులు ఇచ్చిన ప్రతి మాట ఒక నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ ఏ మాట ఇచ్చామో ప్రతిది కూడా చేతితో ఒక్కటే కూడా వెనుకాడదు లేదని ఈ సభ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసుకుంటాం. వంశకృష్ణ శ్రీనివాస్ గారికి మరి ఈ రోజు మన అందరి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మన సోదరులు అలిపురం సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు బీచ్ లో శివలింగాలు ఇంత ముందు పెట్టారు కానీ ఇప్పుడు ఆయన వయసు రీత్యా రావడం లేదు. శివలింగం మాత్రమే పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ పెట్టి ఇక్కడే భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈసారి దాన్ని బీచ్ లో షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మన అందరినీ రెయిన్ డాన్స్ తీసుకెళ్లారు కాబట్టి. అలాగే శివరాత్రి కూడా ఆ పర్వదినం కూడా ఇద్దరు కూడా భార్య భక్తులు కూడా నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం. ఎప్పుడు కూడా రాజకీయాలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఈ వార్డులో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించబట్టే అంత పెద్ద ఎత్తున అన్ని ఓట్ల మెజార్టీతో అవలేలుగా గెలిచారు పందిరి నాగరాజు గారు. మరి ప్రతి బర్త్డే వేడుకల్లో కూడా మేము జర్నలిస్టులు అందరూ దాదాపు 200 మంది పాల్గొంటున్నాం. ఈ రోజు మేము అందరం కూడా వంశీ అన్నయ్య కోసం ప్రెస్ క్లబ్ లో వెయిట్ చేస్తున్నాం. అయితే అన్నయ్య గారు ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారు వదలలేదని తెలిసి అందరం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. కార్యక్రమాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశాం కాబట్టి నిండు నూరేళ్లు అది అందరూ కూడా ఎలా వస్తారో చూడండి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోనే ఎప్పుడు కూడా నాగరాజు గారి నిస్వార్థ పనులు నిరంతరం కూడా మంగళసూత్రాలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సాయం లేదు అనుకుండా చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి నాగరాజు గారు. ధనం చాలా మంది కానీ దాతృత్వం ఉండాలి. అది పుష్కలంగా నాగరాజు గారు ఉంటుంది. చాలా మంది కూడా డబ్బులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది దానం చేయడానికి ఇష్టపడరు. కాబట్టి నాగరాజు గారి జన్మదినం మరి మన అందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఏటా కూడా చేస్తున్నారు. ఈ రోజు 10,000 మందికి చీరల పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఉంది. అలాగే అందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.